జై గురుదత్త. ఎస్డిఎస్ క్రియేషన్స్ కోడూరు వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్సుమాంజలి. ఈరోజు ఓంకారం గురించి చెప్పడానికి వచ్చాను. ఓం అనగా అకార ఉకార మకారములు 3 ఆ ఉ మా, అదే ఓము అయిపోయింది. అంటే దీనికి ఓంకారము అనేదానికి కూడా ఈ 3 అక్షరాలకు అధిపతులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. అంటే సృష్టి, స్థితి, లయ. కాబట్టి లయం చేయడం ఈ 3 ఉంటవి. కాబట్టి ఈ 3టికి అధిపతులు ఎవరు? విష్ణు, ఈశ్వర, బ్రహ్మ, వీళ్ళు 3. కాబట్టి మొదలుగా ఈ స్థితి బ్రహ్మ సృష్టిస్తాడు, స్థితి విష్ణుమూర్తి చేస్తుంటాడు, లయము శివుడు చేస్తుంటాడు. కాబట్టి ఇవి చేయడానికి వీళ్ళ యొక్క శక్తులను సంపాదించుకుంటారన్నట్టు. బ్రహ్మనోమో సరస్వతిని జ్ఞానాన్ని ఇస్తుంటుంది. ఆ తర్వాత విష్ణుమూర్తి లక్ష్మీదేవి, కాబట్టి ఆమె సిరులు మనకు అందిస్తుంటుంది. ఆ తర్వాత లయము ఈశ్వరుడు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే కాళికాదేవిని, ఆమె అయితేనే అందరిని లయం చేస్తూ ఉంటుంది. మనము అందరం కలిసి ఓంకారము నుండే వచ్చాము. కాబట్టి ఓం అనే 3 అక్షరాలు, ఓం అనేదే 3, ఓము అనేదే త్రిమూర్తుల అవతారం. కాబట్టి అదంతా కూడా మనము ఓంకారములనే నిండి ఉన్నాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే బ్రహ్మ సృష్టిస్తుంటాడు, కాబట్టి తన పని తను చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత విష్ణుమూర్తి స్థితికారకుడు, కాబట్టి ఆయనే సిరులు. మనం ఒక వ్యక్తి సిరి సంపదలను తులుదూగాలంటే అన్నిటికీ లక్ష్మీదేవి అవసరం. కాబట్టి ఆ లక్ష్మీదేవితోనే ఆయన కూడా ఆ వ్యక్తిని మంచిగా ముందుకు సాగిస్తుంటాడు. అనే చివరి దశ రాగానే లయం చేయాలి. ఎప్పటికీ పుట్టినవారు గిట్టక తప్పదు అన్నట్టుగా పుట్టినవారు చనిపోవడం ఉంటుంది. కాబట్టి ఆ లయం చేయడానికి అప్పుడు కాళిక మాత శివుని దగ్గర ఉండి లయం చేస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఓంకారం నుంచి వచ్చింది. ఓంకారం నుంచే పంచభూతములు అన్నీ కూడా ఓంకారం నుంచి వచ్చినవి. కాబట్టి ఓంకారాన్ని ప్రతిరోజు శ్వాస తీసుకున్నప్పుడు ఇచ్చేటప్పుడు ఓం ఓం